ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ అజేయ ప్రస్థానం కొనసాగుతున్నది. గురువారం జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ 6 వికెట్ల తేడాతో ఆర్సీబీపై ఘన విజయం సాధించింది. తొలుత టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 163 పరుగులకే పరిమితమైంది. ఫిల్ సాల్ట్ 17 బంతుల్లో 37, 4 ఫోర్లు, 3 సిక్సర్లు, టీమ్ డేవిడ్ 20 బంతుల్లో 37 నాటౌట్, 2 ఫోర్లు, 4 సిక్సర్లు ఆ జట్టును ఆదుకున్నారు. కుల్దీప్ యాదవ్, విప్రాజ్ నిగమ్ బెంగళూరును కట్టడి చేశారు. అనంతరం ఛేదనలో ఢిల్లీ ఆరంభంలోనే తడబాటుకు లోనై వెంటనే వికెట్లు కోల్పోయిన కేఎల్ రాహుల్ బంతుల్లో 93 నాటౌట్, 7 ఫోర్లు, 6 సిక్స్లు రాణించడంతో లక్ష్యాన్ని 17.5 ఓవర్లలో ఛేదించింది. స్టబ్స్ నాట్అవుట్ గా నిలిచాడు. భువనేశ్వర్ కు 2 వికెట్లు దక్కాయి. రాహుల్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. బెంగళూరు బౌలర్లు విజృంభణతో సహచర బ్యాటర్లు పెవిలియన్ కు చేరుతున్న రాహుల్ మాత్రం క్రీజులో నిలబడ్డాడు. 5 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పటీదార్ క్యాచ్ ను వదిలేయడంతో బతికిపోయిన రాహుల్ అక్షర్ స్టబ్స్ తో కలిసి కీలక భాగస్వామ్యులు నెలకొల్పాడు. వీళ్లు చిక్కినప్పుడల్లా బంతిని స్టాండ్స్ లోకి పంపిస్తూ రన్ రేట్ పడిపోకుండా జాగ్రత్త పడ్డ రాహుల్ కృణాల్ 12 ఓవర్లలో స్లాగ్ స్వీప్ తో సిక్సర్ బాది ఇన్నింగ్స్ గేర్ మార్చాడు. లివింగ్స్టన్ 13 ఓవర్లలోనూ 4-6తో రెచ్చిపోయిన అతడు 37 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరో ఎండ్ లో స్టబ్స్ కూడా చెలరేగడంతో ఆర్సీబీ బౌలర్లు చేష్టలు ఉడిగిపోయాయి. మధ్యలో వర్షం వచ్చిన రాహుల్ స్టబ్స్ బౌండరీలు బాదడంతో మరో 13 బంతులుండగానే ఢిల్లీ గెలుపు ఖరారైంది. వీరిద్దరి కలిసి 5వ వికెట్ కు 111 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పడం మ్యాచ్ గతిని మార్చేసింది.